హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము అంటే ఎవరెవరో చూడండి చూపిస్తాను. సాంబి అండ్ సంజయ్ అండ్ ఇంకో నేను ఎవరు మురళీజయ్. సో మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. దేనికి వెళ్ళిపోతున్నాం ఏంటి అనేది బ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. చెప్పు హాయ్. సో మేము వచ్చేసి సామర్లకోట జంక్షన్ నుంచి హైదరాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే స్టార్ట్ అవుతున్నాం. పద. ఫుల్ ఎండ, దాంట్లో మా ప్రయాణం. లక్కీ నో లక్కీ సినిమాకి వెళ్దామా? సినిమాకి ఏం తింటావు సినిమాలో? ఈరోజు మా ట్రైన్ వచ్చేసి 12 minutes లేట్. సో చూద్దాం కరెక్ట్ టైం మళ్ళీ 12 minutes ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది ఏంటో చూడాలి. కి రావాల్సిన ట్రైన్ 4:10కి వచ్చిందనమాట. జస్ట్ ఒక 20 minutes దగ్గరగా లేట్ అయితే అయింది మనకి ఈ ట్రైన్. కానీ ఎలా అయినా కానీ మనల్ని హైదరాబాద్లో మాత్రం కరెక్ట్ టైంకి దింపేస్తారు, ఇది మాత్రం పక్కా అనమాట. సో మొత్తానికైతే ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా రిలాక్స్ అవుతాము. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా కొంచెం స్ట్రైన్ అయినట్టు అనిపించింది, అందుకని చెప్పేసి అనమాట. అండ్ ఇప్పుడైతే మేము ట్రైన్ అయితే ఎక్కేస్తాం. ట్రైన్ ఎక్కిన ½ an hourకే స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో ఇదిగోండి రియల్ యాపిల్ జ్యూస్ ఉంది, దాంతోపాటు సమోసా, అలాగే మిక్చర్ అనమాట, అన్ని రకాలు కలిపిన మిక్చర్ అండ్ పాప్కార్న్, క్యారమిల్ పాప్కార్న్. నాకు నచ్చింది అదే అనమాట. అండ్ దాంతోపాటు సాస్ అండ్ అలాగే టీ ప్యాకెట్ ఇస్తారు. సో ఇవి మనకి ప్రొవైడ్ చేసిన స్నాక్స్. అండ్ దీంతోపాటు మనకి వాటర్ బాటిల్ కూడా ఇస్తారనమాట. అండ్ స్నాక్స్ అనేది అందరికీ ఒకటే, ఇంకా దాంట్లో వేరియేషన్ ఏం లేదు. బట్ మీల్స్కి వచ్చేసరికి వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. మేమైతే వెజ్ చెప్పుకున్నాము. సో వెజ్ చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా పన్నీర్ కర్రీ, ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కామన్ అనమాట. ఫస్ట్లోకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. మెయింటెనెన్స్ అనేది ఓకే, బట్ ఫుడ్ అనేది అంత క్వాలిటీగా నాకు అనిపించలేదు. బాగానే ఉంది కానీ కొన్ని ఉడకనివి అట్లా వేస్తారు. ఈసారి అలా అనిపించింది మాకు. నాకు అందుకని ఇంకా నచ్చలేదన్నమాట ఫుడ్ అయితే. కానీ తినడం అయితే తప్పదు కాబట్టి సో ఏదో కొంచెం అలా తినేసాం అంతే. ఇంకా పొటాటో అయితే అస్సలకి బాగాలేదనమాట. సో సాల్ట్ లేదు, కొంచెం పప్పు ఒక్కటి తప్ప నాకైతే ఏమీ నచ్చలేదు. ఈవెన్ పన్నీర్ కర్రీ అయితే అస్సలు బాగాలేదనమాట. అండ్ మొత్తానికి ఏదో ఒకటి టేస్ట్ అలా చేస్తాం. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మేము మ్యాక్సిమం ఆర్డర్ పెట్టుకోకూడదు అన్నట్టుగా అనుకుంటున్నాము. చూద్దాం మరి, అప్పటికప్పుడు ఎలా ఉంటాయి ప్లాన్స్ తెలియవు కదా మనకి. సో ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే కొంచెం అలా రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఇదంతా ఒకే అయితే మనకి ఫుడ్ అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్లో ఐస్ క్రీమ్ ప్రొవైడ్ చేస్తారు. ఐస్ క్రీమ్ వెనిలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట, అంటే హెరిటేజ్ వాళ్ళది. ఈ ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లక్కీకి అయితే అస్సలు పెట్టలేదు. లక్కీకి కర్డ్ ఉంది కదా, అది తినిపించి ఇదే ఐస్ క్రీమ్ అని చెప్తే వాడు ఇంకా మా దగ్గరికి కూడా రాలేదనమాట. సో మొత్తానికి ఫైనల్గా అయితే మేము దగ్గర సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోవడానికి రెడీగా ఉన్నాము.
మేమైతే క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే మేము ఆల్రెడీ బుక్ చేసాం ఆటో అవి కూడా, బట్ ఏంటి అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అండ్ మాకే అనిపించింది ఏంట్రా బాబు ఇంతకీ ఏంటి అంటే, మాకు తెలిసిన విషయం మేము తీసుకున్న హోటల్ చాలా దగ్గర, ఈవెన్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. కాకపోతే ఇంకా నైట్ టైం కాబట్టి సాంబి భయపడుతుందని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. అండ్ ఈవెన్ అదర్ క్యాబ్స్ కూడా మేమైతే బుక్ చేసుకోలేదు. సో చూద్దాం ఏమైనా వస్తాయో లేవో. నేనైతే ఇంకా లాస్ట్కి వీళ్ళు చేసింది మేము అవ్వట్లేదని చెప్పి నేనే బుక్ చేశాను. ఒక 50 రూపీస్తో వెళ్ళాల్సింది 250 రూపీస్ అయిందనమాట. అది అసలు మర్చిపోము ఎప్పటికీ, అంత దారుణంగా డబ్బులు అయితే దొబ్బేశారు. ఇంకేం చేస్తాం, మనం తప్పదు. మనకి కావాలి అనుకుంటే, సేఫ్గా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళడమే, ఇంకేం చేయలేం. పాపం సాంబి సంజయ్ ఇద్దరు చాలా టెన్షన్ పడ్డారు. నాకేమో మెయిన్ లక్కీని పట్టుకుని ఇట్లా వెళ్ళడం అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే వెయిట్ చేయడం అది కొంచెం ఇబ్బంది అనిపించింది. జర్నీ అంతా నాకు ఏ ఇబ్బంది లేదు. సో మేము ఎక్కడికైనా ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి రిలాక్స్ అవుదాము అన్న థాట్లోనే ఉన్నాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. పాపం సామి వాళ్ళు చాలా ట్రై చేశారు. నైట్ టైం ఇంకా లేట్ అవ్వడం వల్ల క్యాబ్స్ అన్నీ మొత్తం క్లోజ్ అయిపోయాయి అనమాట. క్యాన్సిల్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళే. ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. ఫైనల్లీ మేమైతే రూమ్కి వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా ఫుల్గా రెస్ట్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే నిన్న కూడా మాకు సరిగ్గా నిద్ర లేదనమాట, అందుకని చెప్పేసి. అండ్ రేపు మార్నింగ్ చిలుకూరు అయితే బయలుదేరుతాము. సో ఏ టైం బయలుదేరుతాము, ఎట్లా వెళ్తాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది, చూసేయండి. అండ్ ఈ రోజుకి మొత్తానికి అయితే ఇంకోండి ఈ రూమ్లో ఎట్లా సెటిల్ అయిపోయాం అనమాట. సో మేము చెప్పుకున్నాము. అండ్ సామి నేను అంగాల పడుకుని పోతాం అనమాట. సో ఫైనల్గా ఇంకా మా లక్కీ ఏం చేస్తున్నావు? గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. బజ్జుంటావా? బజ్జు. ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియచేయండి. మరిన్ని బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై సే బాయ్. బూయ్. పడుకుని వీడియో.